Listen carefully. So, and the next concept is discrete sign transform. So, discrete sign transform in digital image processing. Digital image processing లో డిస్క్రిట్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, దాని గురించి ఏంటి అన్నది మనం మాట్లాడుకుందాం. సో బిఫోర్ దట్, అంటే డిస్క్రిట్ సైన్ ట్రాన్స్ఫార్మ్ గురించి తెలుసుకునే ముందు డీసీటీ గురించి కూడా తెలుసుకోవాలి. సో కొన్ని సార్లు ఈ డీసీటీ గురించి కూడా ఎగ్జామ్ లో అడుగుతున్నాడు అనమాట, బట్ సిలబస్ లో అయితే లేదు. సో సమ్ టైమ్స్ డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మేషన్ గురించి కూడా కొన్నిసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పేపర్స్ లో అడిగాడు. అందువల్ల డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ నెక్స్ట్ అదే విధంగా డిస్క్రిట్ సైన్ ట్రాన్స్ఫార్మ్ రెండు చెప్తాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఎండ్ ఆఫ్ ది సెక్షన్ ఒకసారి అడగండి. ఫస్ట్ డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ సేమ్ అదే విధంగా డిస్క్రిట్ సైన్ ట్రాన్స్ఫార్మ్. సో డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అండ్ డిస్క్రిట్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఈ రెండు ఏంటి అంటే, సో బోత్ టూ ఆర్ ద ఆర్థోగోనల్ ట్రాన్స్ఫార్మ్స్. జనరల్ గా ట్రాన్స్ఫార్మ్ ఇమేజ్ ట్రాన్స్ఫార్మ్స్ అనేవి టూ టైప్స్ లో ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. ఏంటేంటి అంటే అవి ఆర్థోగోనల్ ట్రాన్స్ఫార్మ్స్, నాన్ సైనోసైడల్ ట్రాన్స్ఫార్మ్స్ అనమాట. ఆర్థోగోనల్ ట్రాన్స్ఫార్మ్స్, నాన్ సైనోసైడల్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఆర్థోగోనల్ ట్రాన్స్ఫార్మ్స్ లో మనం ఈ యొక్క డిఎస్టి డిసిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆర్థోగోనల్ అండ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫార్మ్స్ లో ఈ రెండు డిఎస్టి డిసిటి రెండు వస్తాయి అనమాట ఆర్థోగోనల్ ట్రాన్స్ఫార్మ్స్ లోనే. ఓకే అండి. సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్స్. దోస్ ఆర్ నథింగ్ బట్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫార్మ్స్ అండ్ నాన్ సైనోసైడల్ ట్రాన్స్ఫార్మ్. సో అయితే ఈ యొక్క ఆర్థోగోనల్ ట్రాన్స్ఫార్మ్స్ లో డిసిటి డిఎస్టి వస్తాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మేషన్ గురించి చూద్దాము. ద షార్ట్ కట్ ఆఫ్ డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ డిసిటి. సో దీన్ని ఎలా రాసుకుంటామంటే డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ని డిసిటి అని రాసుకుంటాం అనమాట. సో ఇది ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ట్రాన్స్ఫార్మ్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ ఇమేజ్ ప్రాసెసింగ్. సో పాపులర్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ఇమేజ్ ప్రాసెసింగ్. సో ఇమేజ్ ప్రాసెసింగ్ లో ఇది ఒక పాపులర్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అనేది. అండ్ సో ఎక్కడ యూజ్ చేస్తారు పర్టికులర్ గా ఇమేజ్ ప్రాసెసింగ్ లోని వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తున్నాము. అయితే ఓకే, అయితే ఈ యొక్క పర్టికులర్ గా ఈ డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎందుకోసం కావాలి, ఎక్కడ యూజ్ చేస్తారు అనేది మనం మాట్లాడుకునేటట్లుగా అయితే, సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్, సో ఎందుకోసం యూజ్ చేస్తారంటే ఇమేజ్ కంప్రెషన్ చేయడం కోసం యూజ్ చేస్తారు. రిమెంబర్ దిస్ పాయింట్. సో ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే ఇమేజ్ కంప్రెషన్ చేయడం కోసం. సో ఇమేజ్ కంప్రెషన్ చేయడం కోసం మనం దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో పర్టికులర్గా ఈ యొక్క దీన్ని దేనికోసం వాడతామంటే దీనికోసం వాడుతున్నాం. సో నెక్స్ట్ ఈ యొక్క పర్టికులర్గా ఈ డిసిటి ఇన్వాల్వ్స్, డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్వాల్వ్స్ ఓన్లీ రియల్ కాంపోనెంట్స్. రియల్ కాంపోనెంట్స్ మాత్రమే ఇవి ఇన్వాల్వ్ చేసుకుంటుంది అనమాట. డిసిటి ఇన్వాల్వ్స్ ఓన్లీ రియల్ కాంపోనెంట్స్. నెక్స్ట్ వన్, అయితే ఈ యొక్క పర్టికులర్గా డిసిటి యొక్క వన్ డైమెన్షనల్ ఈక్వేషన్, నెక్స్ట్ అదే విధంగా టూ డైమెన్షనల్ ఈక్వేషన్స్ ఏ రకంగా రాసుకుంటాము అనేది మనం చూసుకునేటట్లుగా అయితే, బట్ ఫస్ట్ డిసిటి గురించి రాసుకుందాము. వన్ డైమెన్షనల్ ఆఫ్ డిసిటి, తర్వాత టూ డైమెన్షనల్ ఆఫ్ డిసిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ డైమెన్షనల్ రాసుకుందాము. డిసిటి ఆఫ్ one dimensional square of length n can be written as ఇది ఏ రకంగా రాసుకోవచ్చు అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ f of u is equal to, సో ఇదేంటి అంటే డిస్క్రిట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనమాట, డిఎఫ్టి. సో డిస్క్రిట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లో సో ఏ రకంగా రాసుకుంటున్నాం, వన్ డైమెన్షనల్ ఫంక్షన్ అయితే వన్ డైమెన్షనల్ ఫంక్షన్ అనేది ఏ రకంగా రాసుకుంటున్నాం మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. రూట్ 2 w ఆఫ్ u బై రూట్ n
sigma x is equal to 0 to n minus 1. Sigma x is equal to 0 to n minus 1. f of x cos 2x plus 1 by 2n, 2x plus 1 by 2n into u plus 1. So into u plus 1. For u is equal to 0, 1, 2 and so on n minus 1. 0, 1, 2 and so on n minus 1. Where w of u is equal to 1 by root 2. ఇది ఎప్పుడు ఉంటుందంటే if u is equal to 0 అయితే. 1 ఎప్పుడు ఉంటుందంటే if u is equal to 0 కాకుండా ఇంకే వాల్యూ అయితే, ఏ వాల్యూ ఉన్నా 1 అవుతుంది అనమాట w వాల్యూ అనేది. సో ఇవి ఎలా యూజ్ చేస్తాం అనేది విత్ హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా అర్థమవుతుంది, చెప్తాను. అయితే ఇప్పుడు ఇది డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కదా. డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఏ రకంగా రాసుకుంటున్నాం అన్నది మనం చూసుకున్నాము. అయితే ఇప్పుడు సేమ్ ఫంక్షన్ ఇన్వర్స్ డిసిటి, ఇన్వర్స్ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ కి ఈక్వేషన్ అంటే వన్ డైమెన్షనల్ ఇన్వర్స్ డిసిటీకి ఈక్వేషన్ అనేది ఏ రకంగా రాసుకుంటాం అన్నది మనం చూస్తాం అనమాట. ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ అనేది మనం డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇన్వర్స్ కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2/n సిగ్మా u ఈజ్ ఈక్వల్ టు 0 to n minus 1, u is equal to 0 to n minus 1, w of u into f of u, w of u into f of u into cos 2x plus 1 by 2n into u pi. అమ్మ ఇక్కడ కూడా ఇంటూ u pi అండి, u plus 1 అని రాస్తాను, సారీ, u pi ఇంటూ u pi. రైట్. సో ఇది ఇన్వర్స్ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఈక్వేషన్. ఇక్కడ కూడా w of u is equal to, ఇక్కడ కూడా ఏమవుతుందంటే 1/√2 if u is equal to 0, 1 is u not equal to 0. ఇక్కడ x వాల్యూస్ అనేవి ఎక్కడి నుంచి రిప్రజెంట్ అవుతుందంటే x is equal to 0, 1, 2 and so on n minus 1 వరకు తీసుకుంటాం అనమాట. ఇది ఇన్వర్స్ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఈక్వేషన్. ఇది డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఈక్వేషన్ అన్నమాట. అయితే విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఈక్వేషన్స్, ఈ ఈక్వేషన్ తోటి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఈ యొక్క ఈక్వేషన్ కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అంటే ఎక్కడైనా రాసుకొని ఉంచుకోండి, ఎందుకంటే ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేసేవని విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ తోటి మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్తో చేస్తున్నాను. డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్, వన్ డైమెన్షనల్ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ది విత్ హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్తో చేస్తున్నాం. వన్ ఎగ్జాంపుల్ చేస్తున్నానండి. let us consider n is equal to 4, apply DCT, discrete cosine transform, apply DCT. U is equal to 0, 1, 2, 3, 0, 1, 2, 3. U is equal to 0, 1, 3. సో ఇక్కడ పర్టికులర్గా ఈ 0 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే f of 0 ని రిప్రజెంట్ చేస్తుంది. 1 అనేది f of 1. సో ఇక్కడ పర్టికులర్ 2 అనేది f of 2 ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది f of 3.
రైట్. అయితే ఇప్పుడు ఏదైతే మనం పైన ఒక ఈక్వేషన్ రాసుకున్నామో ఎఫ్ ఆఫ్ యూ 1 డైమెన్షనల్ ఈక్వేషన్ రాసుకున్నామో దాంట్లో 1/1 ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఈక్వేషన్ నేను ఇక్కడ రాసుకుంటున్నాను. 1 డైమెన్షనల్ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ఈక్వేషన్ రాస్తున్నానండి. సో అది రాసిన తర్వాత మనకి ఇవి సబ్స్టిట్యూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. √2 W ఆఫ్ U బై √n సిగ్మా x is equal to 0 to n minus 1 f of u cos 2x plus 1 by 2n u pi. Right. First of all, let take first of all f of 0 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. f of 0 వాల్యూది ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే లైక్ అంటే ఎఫ్ ఆఫ్ యూ ప్లేస్లో ఎన్ మనం తీసుకుంటున్నాం, ఎఫ్ ఆఫ్ 0 అనేది తీసుకుంటున్నాము. ఎఫ్ ఆఫ్ 0 అనేది తీసుకునేటప్పుడు ఎన్ వాల్యూ ఎంత ఉందండి? సో 4 ఉంది. సో 4 వాల్యూ ఎక్కడ అంటే ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేయాలి. సో అంటే ఏమైతుంది? ఇది √2 బై √4 అయితే ఇక్కడ మనం ముందుగా తీసుకునేటట్లుగా √2 బై √4 అంటే ఇక్కడ √2 ఇది తీసుకున్నాము, √4 ఇది తీసుకున్నాము. ఇక్కడ W ఆఫ్ యూ అనేది ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అక్కడ మనం కింద మాట్లాడుకున్నాం కదా 1/√2. సో 1/√2 తీసుకుంటున్నాం. సిగ్మా x ఈజ్ ఈక్వల్ టు 0 టు n మైనస్ 1 అంటే 4 మైనస్ 1. 4 మైనస్ 1 అంటే ఏమవుతుంది ఇక్కడ 3. 4 మైనస్ 1 3. రైట్. అయితే ఇప్పుడు పర్టికులర్గా ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాము. ఎఫ్ ఆఫ్ యూ ప్లేస్లో ఏం తీసుకున్నాం? 0 తీసుకుంటున్నాం కాబట్టి 0 కాస్ 2x ప్లస్ 1 బై ఏంటి 2 ఇంటూ 8 అవుతుంది ఇది. నెక్స్ట్ యూ అంటే 0 లైక్ 0 ఇంటూ పై. దిస్ సీమ్స్ దట్ ఇక్కడ ఏమవుతుందంటే 1/2 అంటే ఇది √2 పోతుంది, ఇది స్క్వేర్ అవుతుంది, 2 స్క్వేర్ స్క్వేర్కి రూట్కి పోతుంది, 1/2 వస్తుంది. సో ఇక్కడ 0 దగ్గర నుంచి 3 టైమ్స్ అంటే F0 అనేది మనం రాసుకుంటున్నాం అనమాట. సో F0 అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఫైనల్గా ఇది కంప్లీట్గా ఏదైతే వస్తుందో అది రాసుకుంటున్నాము. cos 0, cos 0. సో ఇది పర్టికులర్గా ఇక్కడ వస్తుంది అనమాట. సో cos 0, cos 0, cos 0, cos 0. సో cos 0 అనేది ఇక్కడ అంటే ఇది మొత్తం కంప్లీట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? cos 0 కదా. సో cos 0 ఎన్నిసార్లు రాయాలి? 3 టైమ్స్ రాసుకోవాలి. సో 3 టైమ్స్ మనం సబ్స్టిట్యూట్ రాసుకున్నాం అనమాట. సో ఇప్పుడు 1/2 కాబట్టి cos 0 అంటే 1. సో cos 0 అంటే ఎంత? 1. 1/2 అంటే ఏమవుతుంది? సో 0.5, 0.5, 0.5, 0.5, 0.5. సో ఇది దీనికి వచ్చింది. సేమ్ అదే రకంగా ఇప్పుడు F0 దగ్గర F0 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకుంటే ఏమొస్తుంది అంటే u ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నాము. సో u ఈజ్ ఈక్వల్ టు 1. సో u ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకునేటప్పుడు సేమ్ థింగ్. సో ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/√2. సో 1 తీసుకునేటప్పుడు అక్కడ 1 కదా ఇది అవుతుంది. సో ఇది W ఆఫ్ U అనేది 1 అవుతుంది కదా. ఎక్సెప్ట్ 0 ఏ వాల్యూ u తీసుకున్నా ఇక్కడ ఏమవుతుంది? సో W ఆఫ్ U అనేది 1 అవుతుంది అని మాట్లాడుకున్నాం కదా. సో 1 ఇక్కడ √4 కదా. √4 అంటే ఏమైతుంది? ఇక్కడ √2 ఇది మొత్తం సింపుల్ అంటే ఈ √2ను ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగులుతుంది? √2 అనేది మిగులుతుంది. సో 1/√2 సిగ్మా x ఈజ్ ఈక్వల్ టు 0 to 3 ఎఫ్ ఆఫ్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాము? సో ఎఫ్ ఆఫ్ 1 cos 2x plus 1/8 into 1 into pi. So 1 into pi. So first of all
ఒక్కొక్క వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఒక్కొక్క వాల్యూ ఫైండ్ అవుట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే లైక్ అంటే ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, 1/√2 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర నుంచి మనం ఎన్ని వాల్యూలు 3 వాల్యూస్ అంటే మొత్తం 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఫస్ట్ x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాము. సో x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకునేటప్పుడు ఇది 0 అవుతుంది. సో π/8 అంటే ఇక్కడ cos π/8 అవుతుంది. సో cos π/8. నెక్స్ట్ ఇక్కడ f(x) అని రాసుకోండి, ఇక్కడ కూడా f(x). సో cos π/8 ప్లస్ నెక్స్ట్ 2 తీసుకున్నాం, x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే cos 3π/8. నెక్స్ట్ 3 తీసుకుంటే ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాము, 1 తీసుకున్న తర్వాత 2 తీసుకుంటున్నాం, 2 తీసుకుంటే cos 5π/8. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఏమవుతుంది, cos 3 తీసుకుంటున్నాం, 7π/8. సో ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేసుకుంటూ వెళ్తే మనకి 0.65, 0.27, -0.27, నెక్స్ట్ అదే విధంగా -0.65 వస్తుంది అనమాట. సో ఇది రో 2, ఇది రో 1. సేమ్ అదే రకంగా ఇప్పుడు u ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం కదా, u ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోవాలి. సో అంటే అప్ టు ఎక్కడి వరకు తీసుకోవాలి, 0, 1, 2, 3. ఎందుకు 0, 1, 2, 3 మాత్రమే తీసుకున్నాం, వై బికాస్ హియర్ n ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి. సో u ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకునేటప్పుడు సో నా ఫైనల్గా f(2) అనేది ఎంత వస్తుంది అంటే 0.5. ఒకసారి మీరు చెయ్యండి తర్వాత, -0.5 +0.5. ఇది రో 3 కింద వచ్చింది. నెక్స్ట్ అదే విధంగా u ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకునేటప్పుడు ద ఫైనల్ ఈక్వేషన్ ఈస్, సో అంటే f(3) ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది అంటే 0.27 -0.65 -0.65 0.27. సో సింప్లిఫై చేసుకుంటే రైట్, ఇది రో 4. చేయగలరు కదా, ఇక్కడ మొత్తం అంతా నేను సబ్స్టిట్యూట్ చేయలేదు. సో అది సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేస్తే మీకు ఈ వాల్యూలు వస్తాయి అన్నమాట. రైట్, ఇది మనకి మొత్తం 4 రోస్ వచ్చాయి. సో 4 రోస్ని ఇప్పుడు మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకుంటాం అనమాట. సో మ్యాట్రిక్స్ ఫామ్లో రాసుకున్నాక ఏమొస్తుంది అనేది చూడండి. సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ in matrix form. This can be written as ఏమైతుందండి, ఫస్ట్ మనకు వచ్చింది ఏంటి 0.5 0.5 0.5 0.5. ఫస్ట్ రోలో మనకు వచ్చింది 0.5 0.5 0.5. నెక్స్ట్ సెకండ్ రోలో మనకు వచ్చింది ఏంటంటే అంటే 0.65 0.27 -0.27. నెక్స్ట్ అదేవిధంగా -0.65 వచ్చింది. నెక్స్ట్ దాంట్లో మనకు వచ్చినవి ఏంటంటే నెక్స్ట్ రో 0.5 -0.65, నెక్స్ట్ -0.5, నెక్స్ట్ 0.5 వచ్చింది. అదే రకంగా లాస్ట్ రో అంటే ఫైనల్గా లాస్ట్ రో ఏమొచ్చిందంటే 0.27 -0.65 -0.65 0.27. సో ఇది మనకి మ్యాట్రిక్స్ ఫామ్లో మనం వచ్చిన మొత్తం 4ని రాసుకుంటే ఇలా ఈ రకంగా మన మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. ఇది ఏ మ్యాట్రిక్స్ అమ్మా, ఇట్స్ నథింగ్ బట్ 4/4 మ్యాట్రిక్స్. సో 4/4 మ్యాట్రిక్స్, 4 రోస్ 4 కాలమ్స్ 4/4 మ్యాట్రిక్స్ అవుతుంది అనమాట. రైట్, అయితే ఇప్పుడు పర్టికులర్గా ఈ యొక్క మ్యాట్రిక్స్ ఫామ్లో ఇలా రాసుకోవడాన్నే మనం ఏమంటామంటే ఇట్స్ నథింగ్ బట్ కెనల్. ఓకే, సో ఇది 2 మార్క్స్ అడుగుతూ ఉంటాడండి, డిఫైన్ కెనల్. సో కెనల్ ఫామ్ అంటారు అనమాట. సో మ్యాట్రిక్స్ ఫామ్లో ఇలా రాసుకోవడాన్ని కెనల్ ఫామ్ అంటారు. పర్టికులర్గా ఈ కెనల్ ఫామ్ అనేది దేనికోసం యూజ్ చేస్తారు అంటే
ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇమేజ్ కంప్రెషన్, అంటే జేపీఈజీలో ఏవైతే ఇమేజెస్ ఉంటాయో వాటిని కంప్రెస్ చేయడానికి కెనాల్ ఫామ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇది పర్టికులర్గా ఫార్వర్డ్ డిసిటి, ఫార్వర్డ్ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ వన్ డైమెన్షనల్ లో ఫార్వర్డ్ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. అయితే ఇన్వర్స్ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్, ఐడిసిటి, ఇన్వర్స్ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏమైతుందండి, ఏదైతే మీకు మ్యాట్రిక్స్ వచ్చిందో ఆ మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ రాయాలి. ఇన్వర్స్ రాయడం అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇట్ ఈస్ అ మ్యాట్రిక్స్ ఏ, సో మ్యాట్రిక్స్ కి ఇన్వర్స్ అంటే షాబాష్, ఏ ట్రాన్స్ఫర్స్ అంటే రోస్ కాలమ్స్ రోస్ కింద మారిపోద్ది అనమాట. ఓకే, సో ఏ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటి, ఏ ట్రాన్స్ఫర్స్ అనమాట. అంటే ఇప్పుడు ఏమైతుందమ్మా ఇక్కడ చెప్పండి, 0.5, ఇప్పుడు ఈ రో అంతా కాలం కింద రాసుకుంటున్నాను, 0.5 0.5 0.5 నెక్స్ట్ 0.65 0.27 minus 0.27 minus 0.65 next 0.5 minus 0.65 minus 0.5 minus 0.5 next 0.27 sorry plus 0.5 0.27 minus 0.65 minus 0.65 0.27. సో ఇది ఇన్వర్స్ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. ఇన్వర్స్ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ లో మనకి ఇచ్చిన ఇమేజ్ ని ఈ రకంగా మనం రాసుకుంటున్నాం అనమాట. సో పర్టికులర్ గా ఇది దేనికి వాడుతాము అంటే ఇమేజ్ కంప్రెషన్, ఇమేజ్ ని కంప్రెస్ చేయడం కోసం మనం వాడుతాము. ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. పర్టికులర్ గా ఇట్ ఈస్ యూస్ఫుల్ టు కంప్రెస్ ద ఇమేజ్ ని కంప్రెస్ చేయడం కోసం దీన్ని వాడుతారు అన్నట్లుగా గుర్తుపెట్టుకోండి. రైట్, అయితే ఇప్పుడు ఇదే ఫంక్షన్, ఇదే ఏదైతే డిస్క్రీట్ కొసైన్ ఫంక్షన్ ఉందో మనం వన్ డైమెన్షనల్ గురించి ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. సో వన్ డైమెన్షనల్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు టూ డైమెన్షనల్ కి అయితే ఈక్వేషన్స్ అనేవి ఏ రకంగా ఉంటాయి. సో ఆ టూ డైమెన్షనల్ గురించి మనం మాట్లాడుకుందాము. రైట్, టూ డైమెన్షనల్ DCT, discrete cosine transform, two dimensional DCT. సో పర్టికులర్గా టూ డైమెన్షనల్ DCT లో మనం టూ ఇన్పుట్స్ అనేవి వాడుకుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ రాద్దాం, తర్వాత ఇన్వర్స్ డిస్క్రీట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ రాద్దాం. DCT, ఇన్వర్స్ DCT. సో ఇక్కడ టూ డైమెన్షనల్ గురించి మాట్లాడుకుంటున్నాం, టూ డైమెన్షనల్ DCT. అయితే ఇక్కడ మనం ఫస్ట్ వాడేది ఏంటి, u, v రెండు మనం తీసుకోవాలి. ఇట్ సీమ్స్ దట్ 1/√m into 1/√n w of u comma into w of v summation x is equal to 0 to m minus 1, y is equal to 0 to n minus 1, f of x comma y. సో ప్రీవియస్ ఈక్వేషన్ లో u అని రాసుకున్నామా, అక్కడ x అని మార్చుకోండి. f of x comma y సో ఇంటూ cos 2x plus 1 by 2m u pi into cos 2y plus 1 by 2n into u pi. సో ఇది మనకి పర్టికులర్గా u, v కి. సో u, v కి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది అంటే ఫర్ u is equal to 0, 1, 2 and so on m minus 1. సేమ్ అదే విధంగా v is equal to 0, 1, 2 and so on n minus 1. సో వేర్ w of u is equal to w of v is equal to 1/√2 if u is equal to v is equal to 0. 1
అదర్వైజ్ అంటే అది కాకుండా ఇంకేదైనా అయితే, రైట్. నెక్స్ట్ అదే రకంగా ఇప్పుడు ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఇప్పుడు ఇది డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. ఇన్వర్స్ డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఎలా రాసుకుంటాం? ఐడిసిటి ఎలా రాసుకుంటాం? ఇన్వర్స్ డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ కామా వి ప్లేస్ లో మనం ఏంటి రాసుకోవాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 1/√n డబల్, ఇక్కడ సమేషన్ డైరెక్ట్ గా తీసుకుంటాము. సమేషన్ u ఈజ్ ఈక్వల్ టు 0 to m-1, v ఈజ్ ఈక్వల్ టు 0 to n-1, f ఆఫ్ u కామా v w ఆఫ్ u ఇంటూ w ఆఫ్ v, ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే రాసుకుంటున్నాను మళ్ళీ, w ఆఫ్ u w ఆఫ్ v లోపల. సో cos 2x plus 1 by 2m u pi into cos 2y plus 1 by 2n into u pi. సో ఇది ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్. సో ఇన్వర్స్ డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. సో ఇన్వర్స్ డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఈ రకంగా మనం రాసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఫర్ x is equal to 0, 1, 2, 3 and so on up to m-1 వరకు రాసుకున్నాం, m-1. అదే రకంగా y is equal to 0, 1, 2, 3 and so on up to n-1 వరకు రాసుకుంటాం అనమాట. రైట్. ఇక్కడ సేమ్ ఈ w ఆఫ్ u w ఆఫ్ v అనేది సేమే రాసుకుంటాము, ఇక్కడ సేమే వస్తాయి ఇవి కూడా. ఇది డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ గురించి. సో నెక్స్ట్ క్లాస్లో డిస్క్రిట్ సైన్ ట్రాన్స్ఫార్మ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది పర్టికులర్గా డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. పర్టికులర్గా ఈ డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ 2 డైమెన్షనల్ డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అనేది సింపుల్గా ఎలా రాసుకుంటామంటే విత్ రెస్పెక్ట్ టు ఫంక్షనల్ f is equal to a into f into a into f into a. So here f is nothing but your input image and so a is nothing but your transform canal. So transform canal. సో ఈ రకంగా మనం చేసుకుంటాం. ఇదే సేమ్ రివర్స్ అంటే లైక్ ఇన్వర్స్ డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏమవుతుంది అంటే రివర్స్ ఫామ్ లో రాసుకుంటే f is equal to ఈ స్మాల్ f is equal to a ట్రాన్స్ఫర్స్ ఇంటూ క్యాపిటల్ F ఇంటూ a ట్రాన్స్ఫర్స్ ఇలా రాసుకుంటాం అనమాట. ఇది ఇన్వర్స్ అయితే, రైట్. సో ఇది పర్టికులర్ గా డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ గురించి. నెక్స్ట్ క్లాస్ లో డిస్క్రిట్ సైన్ ట్రాన్స్ఫార్మ్ గురించి చూద్దాం. సో కొన్నిసార్లు డిస్క్రిట్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అడుగుతున్నారు, అందుకోసం మళ్ళీ పర్టికులర్ గా దీని గురించి మనం చెప్పుకుంటున్నాం అనమాట, అందుకని చెప్పాను. రైట్. ఎనీ డౌట్స్?